నేనైతే మటన్ కీమా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ముందుగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె వేడి ఉంది కాబట్టి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే కొద్ది కరివేపాకు ఒకసారి కలిపేసుకుని, ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కనుక సాల్ట్ వేసుకోవాలి. కలిపేసుకుని సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. బాగా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఒకసారి మూత తీసి ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో చూసారా, సకానికి వేగినాయి కాబట్టి ఇప్పుడైతే మటన్ అన్నది వేస్తున్నాను. కీమా మటన్ ఒకసారి కలిపేస్తాను. మామూలుగా ఉల్లిపాయలతో మటన్ కీమా ఫ్రై లాగా వస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక వీడియో అయితే ఎల్లుల్లిపాయలతో చేస్తాను కదా, ఉల్లిపాయలతో చేస్తాను. ఇది ఉల్లిపాయలతో అన్నమాట. పోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు ఉంచుకున్నాం. కూర అన్నీ వేసాం కాబట్టి ఎంతవరకు వచ్చిందంటే చూసారా, నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలంటే, ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే బాగా ఆనియన్ దానికి బాగా బ్రౌన్ కలర్ రాకూడదు, ఎల్లుల్లిపాయలు దానికి లైట్ బ్రౌన్ కలర్ రావాలి. నేను అయితే కారం ఎక్కువైనా, ఇది చాలా ఘాటుగా ఉన్నది కారం, అందుకని తక్కువ వేస్తున్నాను. ఇందులోనే మసాలాలు అన్నీ కలిపేశారు కాబట్టి గరం మసాలా కూడా తక్కువ వేస్తాను నేను. ఒకసారి కలిపేసుకుని చూసారా, గరం మసాలా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నామంటే ఆటోమేటిక్గా కూర అంతా సగం అయిపోయినట్టే. ఈ ఉప్పు కారాల కాడే చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుని ఒకసారి మూత చూద్దాం. కూరతో చూసారా, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్ది వాటర్ వేస్తాను ఉడుకుతానికి. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుని చిన్న మంట మీద వస్తే నేను ఉంచుతాను దగ్గరకు వచ్చేదాకా కూర. అప్పుడే ఉల్లిపాయలో ఉన్న వాటర్ కూడా బాగా దిగుతుంది. ఒకసారి మూత తీసేసి కలిపేసుకుంటే అంటే అడుగంటుకోకుండా అన్నమాట.